దేవరకొండ గారి మూవీ కింగ్డమ్ సూపర్ బ్రో. సినిమా మాత్రం బద్దలైపోయింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, హీరోయిన్ కెమిస్ట్రీ కానీ సూపర్ అంటే సూపర్. చాలా అంటే చాలా బాగుంది సినిమా. దీంట్లో అనిరుద్ గారి బీజం కూడా చింపేశాడు. జైలర్తో ఎలా అయితే కొట్టాడో దీనికి కూడా చింపేశాడు. స్టోరీ పరంగా సూపర్ ఉంది బ్రో. సత్యదేవ్ గారి యాక్టింగ్ కానీ, విజయ్ దేవర యాక్టింగ్ కానీ, విజయ్ దేవరకొండ చాలా చాలా బాగుంది. మినిమం ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా? నాకు తెలిసి ఈ వీక్లో 300 కోట్లు కలెక్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు కూడా ఏం లేవు కదా. సో ఇది ఈ సినిమాతో మంచి హిట్ అనుకో మనోడు. బాగుంది. అన్నదమ్ముల క్యారెక్టర్ ఇద్దరు, అది బాండింగ్ చాలా అంటే చాలా బాగుంది. చూపించాడు బయట ఎలా ఉండాలని చూపించాడు లోపల. అన్న కింగ్డమ్ చూసారా అన్న, ఎలా అనిపించింది? చూసినా బాగా, సినిమా సూపర్ ఉంది. బాగుంది మూవీ అయితే. మంచి సస్పెన్స్ ఉన్నాయి, మంచి ఫైట్ సీన్స్ సూపర్ ఉంది. అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే విజయ్ దేవరకొండ ఇట్లా తీస్తున్నాను మూవీ. కంబ్యాక్ అనుకోవచ్చు ఇక విజయ్ దేవరకొండ. పాత సినిమాల కంటే ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా చూపించాడు. అన్న కూడా యాక్టింగ్ సూపర్ ఉంది, బాగుంది. ఇది అనిరుద్ గారి బీజిఎం ఎలా అనిపించింది? అనిరుద్ చెప్పని అవసరం ఏముంది, ఆయన సాగు కొడతాడు. అజ్ఞాత వాసన ఇది అన్న చాలా సినిమా ఇచ్చాడు కదా, బాగుంది. అది కూడా బాగా ఇచ్చాడు. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అన్న కింగ్డమ్ చూసారా, ఎలా అనిపించింది అన్న? నిజంగా అన్న ప్రతి ఊర్లో ఉంటూ రచ్చబండ ఈ సినిమాతో అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. ఏమన్నా చేశాడు బా యాక్టింగ్, చించి పారేశాడు. లోపల తగలబడిపోతుంది ఒక్కొక్క సీన్ చూస్తుంటే. అమ్మ సత్యదేవ్ ఒక పర్ఫార్మెన్స్ కానీ, విజయ్ దేవర్ పర్ఫార్మెన్స్ ఆ బాగా బోర్సుంటా భయ. ఇంటర్వల్ సీన్ ఒక సీన్ ఉంటుంది, బట్టలు నింపుకోవడానికి అంత సీన్ చాలా బాగుంటుంది. ఎంత గ్లామరస్గా ఉంది భయ సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అందంగా ఉంటున్నా. సెకండ్ హాఫ్ రాగానే ఫైట్ సీన్స్ కానీ, అన్నదమ్ముల మధ్య కనెక్షన్ కానీ చాలా వరకు ఉంటుంది. నిజంగా సత్యదేవ్ అయితే సినిమా ప్రాణం వేశాడు. విజయ్ దేవరకొండ స్లాంగ్ ఉంటుంది భయ. నిజంగా అర్జున్ దేవర్ కంటే జుజుబి అనొచ్చు అన్న. ఇది సినిమా మాత్రం ఒక 2 అర్జునట్టు కలిపితే ఎలా ఉంటే ఆంధ్ర ఉందన్న. నిజంగా మంచి కంటెంట్ సినిమా. నిజంగా ప్రతి ఇంటి ముందు ఉంటుంది చెట్టు. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. లాస్ట్ క్వశ్చన్ చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా తిరుపతి కర్మ. చాలా మీకు డాన్స్ కావాలా డాన్స్ ఉంది, ఫైట్ కావాలా ఫైట్ ఉంది, ఎమోషన్ కావాలా ఎమోషన్ ఉంది, లవ్ కావాలంటే లవ్ ఉంది. నిజం చెప్తున్నా, భాగ్యశ్రీ ఏమన్నా ఉందా భయ. నిజంగా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ 1 మ్యాన్ షో అని చెప్పొచ్చు. చాలా బాగా వేశాడు. ఈ క్లైమాక్స్ సీన్ అన్న మీరు అసలు ఊహించారు ఇంత గొప్పగా తీశారంటే. నిజంగా ఆ లాస్ట్ 10 మినిట్స్ సినిమా ఉంటుంది భయ్య, వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ విషయం అనిపిస్తుంది. నిజంగా ఇది మా తెలంగాణ సినిమా అన్నది. మా తెలంగాణ విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి 100% ఈ సినిమా 100 కోట్లు స్టార్ట్ అవుతాను. ఈ ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం దూసుకుపోవాలని కోరుకుంటాం. మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఎలా అనిపించింది అన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ? చాలా చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమా చివరిదాకా చూడబుద్ధి అయింది. బోర్ అనేది కొట్టలేదు. ఆయన చూసిన కానీ కింద నుంచి పైదాకా చూడాలనిపించింది. ఒక రకంగా చివరిదాకా పాటలు కానీ డ్యాన్సులు కానీ అన్నీ సూపర్ అనొచ్చు. కొత్త రకంగా ఒక కొత్త లుక్, కొత్త ఒక ఆకర్షణ అనేది కనపడింది. చాలా బాగుంది. సింపుల్గా చెప్పాలంటే ఆయన హైట్కి ఒక హాల్లో చూస్తే ఒక రకంగా భయం అనేది కలిగింది. చాలా బాగుంది. ఆయన వేషం కానీ చాలా బాగుంది. మ్యూజిక్ సూపర్. కాళ్ళు ఆడినాయి. హాల్లో కూర్చుంటే కాలు ఆడినంత మ్యూజిక్ అనిపించింది. చాలా బాగుంది. హీరోయిన్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక రకంగా ఒక లుక్కులు కూడా చాలా బాగున్నాయి. ఆకర్షణ అనేది కలిగింది. చాలా బాగుంది. ఆ హైటు అది వెయిట్ 2 చూస్తే ఒక రంగు ఉంటాయి. హైటు వెయిట్ 2 ఒకేసారి వచ్చినట్టు అన్న ఫీలింగ్ కలిగింది. బ్రో ఎలా అనిపించింది కింగ్డమ్ చూసారా, ఎలా అనిపించింది? అసలు వేరేలో ఉంది భయ్య. మన విజయ్ దేవరకొండ గారి లాస్ట్ మూవీస్ కొద్దిగా నిరుత్సాహితపరిచాయి మన టీంకి. అయితే విజయ్ దేవరకొండ గారికి ఒక గొప్ప కంబ్యాక్ అనమాట. ఆయన సినిమాలు అదిగాక ప్రమోషన్స్ గట్టి జరిగాయి. మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ గారితో కొట్టించారు. దాని తర్వాత మన భార్గవి సంథింగ్ ఏదో పాప కొత్త పాప వచ్చింది. అసలు వేరే లెవెల్లో ఉంది స్టోరీ అయితే. ఆ కాపు మనం మీసాలు లిప్పి మొత్తం వేరే లెవెల్ ఉందన్నమాట. అంటే అన్నదమ్ముల బాండింగ్ మన సత్యదేవ్ గారు చేశారు అన్న క్యారెక్టర్. అసలు వేరే లెవెల్ ఉంది. మైండ్ బ్లోయింగ్. అసలు ఒక సినిమా థియేటర్లో పోతే మీరు సినిమా మిస్ అయ్యారనమాట. అసలు వేరేలో ఉంది. ఇది ప్రతి శుక్రవారం ఒకరు నడుస్తుంది కదా. లాస్ట్ శుక్రవారం పవన్ కళ్యాణ్ ఉంది, దాని తర్వాత కన్నప్ప ఇట్లా నడిచాయి కదా. ఇదైతే విజయ్ దేవరకొండ మాట ఈ ఫ్రైడే ఫైన్. ఎంతవరకు కలెక్ట్ చేసుకోవచ్చు చూడాలి భయ్య ఎట్లా నడుతుంది ఏం సంగతి అని చెప్పి. ప్రజెంట్ అయితే ఓకే ఫైన్ బాగానే ఉంది. చూడాలి ఎలా ఉంటుంది ఏం సంగతి చెప్తే. ఎలా అనిపించిందన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ? కింగ్డమ్ మూవీతో విజయ్ దేవరకొండ కొత్త కింగ్డమ్ స్థాపించాడు. సూపర్ డూపర్ హిట్గా ఉంది. అసలు పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. హీరోయిన్ భాగ్యశ్రీ ఇక ఆమె అందంతో అసలు ఉర్రూతలోకిస్తుంది. ఆమె యాక్టింగ్తో కానీ ఆమె అందంతో కానీ. పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇక విజయ్ దేవరకొండ సినిమాని ఫస్ట్ షోనే చూడాలని చెప్పేసి మేమెంతో ఆతృతతో కూడా ఆయన కోసం రావడం జరిగింది. చాలా బాగుంది సినిమా. ఖచ్చితంగా ఇది 100 కోట్ల క్లబ్లో అయితే ఈజీగా చేరిపోతుంది. 200 కోట్ల వరకు రీచ్ అవుతుందని కూడా భావిస్తున్నాం. ఇది పాన్ ఇండియా స్థాయిలో కథ ఉంది. తప్పనిసరిగా ఇది ఇండియా వైజ్ కూడా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా కూడా కాదు పాన్ వరల్డ్ ప్రపంచ స్థాయిలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.
అనిరుద్ధ్ గారి మ్యూజిక్ చూస్తే ఇంకా అద్భుతమైన బాణీలు ఇచ్చారు అనిరుద్ధ్ గారు. ఇక అద్భుతమైన మ్యూజిక్తో అది కట్టిపడేస్తుంది, సన్నివేశాలు తగ్గట్టుగా ఉంది. ఖచ్చితంగా ఇది 100 కోట్ల సినిమా. ఒక రౌడీ అని మళ్ళీ నిరూపించాడు విజయ్ దేవరకొండ. జై విజయ్ దేవరకొండ. ఎలా అనిపించిందన్న కింగ్డమ్ మూవీ? భయ్యా ఇంత వర్షంలో కూడా కింగ్డమ్ మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. సినిమాలో స్టార్టింగ్ విజయ్ దేవరకొండ ఎంట్రీ ఉంటుంది చూడు బ్రో, చాలా అంటే చాలా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ ఈసారి కన్ఫామ్గా హిట్ అయితే కొట్టడం జరిగింది బ్రో. ఎందుకంటే ఈ సినిమాలో ఒక్కొక్క సీన్ ఉంటుంది, ఫైట్ సీన్ గూస్ బాంబ్స్ బ్రో, గూస్ బాంబ్స్. ఇందులో విజయ్ దేవరకొండ పోటీగా సత్యదేవ్ అలా అన్నయ్య క్యారెక్టరు ఏమన్నా నటించాడు. కొన్ని సీన్లలో విజయ్ దేవరకొండ కూడా డామినేట్ చేస్తాడు బ్రో. నెక్స్ట్ ఈ సినిమాకి ప్రాణం పోసింది మన విజయ్ దేవరకొండ కాకుండా డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ బ్రో. అనిరుద్ధ్ ఏమన్నా ఇచ్చాడు ఆ మ్యూజిక్, నిజంగా బక్కోడికి రజనీకాంత్ అన్నట్టుగా ఇప్పుడు మన విజయ్కి మన మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పుకోవచ్చు బ్రో. మామూలు లేదు సినిమా అయితే 100% బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు రండి ఈ సినిమాని చూసి ఆనందించండి బ్రో. థ్యాంక్ యూ.